హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు నిఫ్టీ చూసినట్లయితే మనం అనుకున్న విధంగా లెవెల్స్ అయితే రెస్పెక్ట్ చేశాయి. ఈరోజు లైవ్లో నేను 9:45కి స్టాప్ లాస్ డే హైలో పెట్టుకుని డోజీ లోలో ఎంట్రీ అయితే తీసుకున్నాను అండ్ టార్గెట్ వచ్చేసి డే లో అని చెప్పాను. ఈరోజు మార్నింగ్ నేను లైవ్ చేశానండి 9:45కి. అరౌండ్ 9:45కి నేను లైవ్ చేసినప్పుడు మీకు నా లెవెల్స్ అనేవి డ్రా చేశాను. రీటెస్ట్ లెవెల్ అని కూడా మీకు చెప్పాను. రీటెస్ట్ లెవెల్లో 22,546 అనేది రీటెస్ట్ లెవెల్. అది ఫిబోనాచి లెవెల్ అని కూడా మీకు మార్నింగ్ డ్రా చేసి చూపించాను. సో రీటెస్ట్ లెవెల్ నుండి మార్కెట్ అయితే బౌన్స్ బ్యాక్ అయ్యింది. సో బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత అగైన్ మన టార్గెట్ వైపుకే మార్కెట్ అయితే క్లోజింగ్ ఇచ్చింది. మన లెవెల్స్ అయిన 22,600 అండ్ 22,545 లెవెల్స్ అనేది ఈరోజు చాలా రెస్పెక్ట్ చేసింది. రీటెస్ట్ లెవెల్ నుండి బౌన్స్ బ్యాక్ అయ్యి 22,600 అనేది రెసిస్టెన్స్ తీసుకుని డే లోలో మార్కెట్ అయితే క్లోజ్ అయింది. నేను 2 పొజిషన్స్ అయితే తీసుకున్నాను. ఒకటి నేకెడ్ బయింగ్ అండ్ ఒకటి హెడ్జ్ పొజిషన్ అనమాట. మీరు నా పొజిషన్స్ చూసినట్లయితే దేర్ ఆర్ 2 పొజిషన్స్ ఇన్ మై అకౌంట్. ఒకటి హెడ్జ్ అండ్ ఒకటి నేకెడ్ బయింగ్. కాల్ అనేది 22,500 కాల్ అనేది సెల్ చేశాను అండ్ 22,700 పుట్ అనేది బై చేశాను విత్ హెడ్జింగ్. సో నెకెడ్ బయింగ్లో నాకు 25 పాయింట్స్ అయితే వచ్చింది మార్నింగ్, బట్ ట్రైలింగ్లో 10 పాయింట్స్ అయితే బుక్ చేశాను అండ్ హెడ్జింగ్లోను నెకెడ్ బయింగ్లో కలిపి 1,560 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. మీరు ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకండి, నాలెడ్జ్ అండ్ యువర్ అనాలిసిస్ మీద ఫోకస్ చేయండి. బికాస్ నాలెడ్జ్ అనేది కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఎప్పటికైనా ఎర్న్ చేయగలరు. కాన్సన్ట్రేట్ ఆన్ సబ్జెక్ట్. ఓకే, మనం అనుకున్నట్లుగానే నిఫ్టీ 50లో మన టార్గెట్ అయితే డే ఎండింగ్లో కంప్లీట్ అయ్యింది. సో మనము ఎప్పుడు కూడా హై ప్రాఫిట్స్ హై లాసెస్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయకూడదు. మనకు కనుక హై ప్రాఫిట్స్ వచ్చినట్లయితే లాసెస్ కూడా హై లెవెల్స్లోనే వస్తాయి. సో కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసినట్లయితే 48,900 టు 48,800 అనేది రెసిస్టెన్స్ జోన్. సో రెసిస్టెన్స్ జోన్ నుండి మార్కెట్ అయితే రిజెక్షన్ ఫామ్ అయింది అండ్ సపోర్ట్ జోన్ దగ్గర వరకు ఒక ఎంట్రీ అయితే కంప్లీట్ చేసుకున్నది. రెసిస్టెన్స్ జోన్ దగ్గర డోజీ అయితే ఫామ్ అయింది. డోజీ హైలో స్టాప్ లాస్ తీసుకుని డోజీ లోలో కనుక ఎంట్రీ తీసుకుంటే సపోర్ట్ జోన్ వరకు ఒక ఎంట్రీ అయితే కంప్లీట్ చేసుకుంది. సమ్హౌ మార్కెట్ అయితే కన్సాలిడేషన్ అయ్యింది. మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక డోజీ ఫామ్ చేసుకుని చిన్న స్కాల్పింగ్ ఎంట్రీ అయితే ఇచ్చింది ఆఫ్టర్నూన్ సెషన్ నుండి. బట్ మార్కెట్ అయితే బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ జోన్స్లో మన లెవెల్స్లోనే మార్కెట్ అయితే క్లోజ్ అయ్యాయి. నేనైతే 1,560 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశాను. అండ్ మీకు కనుక నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ RL Trades and follow my Instagram page. Thank you everyone. Catch you in the next video.